హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ కుట్టి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి కారం పొడి అండి. ఈ కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం పొడి ఇడ్లీకి, రైస్కి, దోశకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ కారం పొడితో పాటు కొంచెం నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటుంటే ఎంత తింటున్నామో తెలియకుండా తింటామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ కుట్టి. ముందుగా 1 కప్ ఎర్ర మిరపకాయలు తీసుకొని అందులోంచి గింజలు సపరేట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఒక ప్యాన్లో 1 స్పూన్ పచ్చనిపప్పు వేసుకోవాలి, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలండి. బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం ఇందాక మిరపకాయల నుంచి గింజలు సపరేట్ చేసుకున్నాం కదా, అవి ఇందులో వేసి బాగా కలపండి. బాగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. కళాయిలో మిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలండి. ఘాటు రాకుండా ఉండటం కోసం 1 స్పూన్ ఆయిల్ వేయాలి. పావు కప్పు కరివేపాకు వేయండి. బాగా వేయించుకోవాలి. పావు కప్పు ఉప్పు వేయాలి. బాగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ఫస్ట్ వేయించుకున్నాం కదండి, అవి రోట్లో వేసి బాగా దంచాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా దంచుకోండి. బాగా మెత్తగా దంచామండి. ఇప్పుడు మిరపకాయలు వేసుకొని దంచుకోండి. ఈ ప్రాసెస్ మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్. నేను రోల్ యూస్ చేశా కదా, మీరు మిక్సీ యూస్ చేయండి. బాగా మెత్తగా దంచామండి. ఇప్పుడు పావు కప్పు వెల్లిపాయలు వేసుకొని దంచుకోండి. చూసారు కదండి, కారం పొడి రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అమ్మ కుట్టి. నా వీడియో అప్డేట్స్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ కుట్టి.